రాజకుమారి ఏం చేస్తున్నావు ఈరోజు? చికెన్ కర్రీ పలావ్. అదే ఇది ఇలా ఆదివారం కాదు, మళ్ళీ ఇలా స్పెషల్ డే కాదు, ఏంది ఇలా కొత్తగా స్పెషల్ డేనా? ఏందంటావు? ఈ రోజు మన ఇంటికి మన సబ్స్క్రైబర్లు రాబోతున్నారు. ఓహో, ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి మన సబ్స్క్రైబర్లు రాబోతున్నారా? ఆహా, అందుకని చెప్పేసి ఏం చేయబోతున్నావు ఈరోజు? చికెన్ కర్రీ పలావ్ చేయబోతున్నాం. ఓహో, రాజకుమార్ చేతుల మీదుగా మన దాకా వంటలోనే మన సబ్స్క్రైబర్లు అందరూ చూసి నూరుపోతున్నా అనేవాళ్ళు ఈరోజు మన సబ్స్క్రైబర్లు ఇంకా రాజకుమార్ చేతి వంట తినబోతున్నారండి. అందుకని చెప్పేసి ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చానండి. ఇంకా రాజకుమారి మొత్తం కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంది. ఇంకా చికెన్తో పాటు మనకి యథావేదిగా ఇప్పటికి మనం రాజకుమారి చేసే పలావ్ ఉంటుంది కదా, పులావ్, అది కూడా రెడీ చేస్తుంది అనమాట. ఇంకా మన సబ్స్క్రైబర్లు కూడా ఇప్పుడే ఫోన్ చేశారు. గుంటూరు నుండి బయలుదేరారు కదా, ఇంకా బయలుదేరి నర్సరాపేట వచ్చారంట. ఇంకా నర్సరాపేట నుంచి ఒక 1 అవర్లో రావచ్చు. ఓకేనా? ఆ లోపల అన్నీ కానిస్తాం మరి తొందరగా. ఓకే, చెప్పమ్మా. మన సబ్స్క్రైబర్లు వచ్చారండి దగ్గరగా. అక్క అక్క ఇదిగో మాట్లాడు. చెప్పమ్మా. ఎవరు? హలో, ఆంజనేయ స్వామి బొమ్మ ఎక్కడ దాకా వచ్చారన్నా? ఇంత నర్సరాపేట దాకా వచ్చారన్నారు కదా. నర్సరాపేట దాకా సంతమూరు అడ్డ రోడ్ వచ్చారా? దాటారా? ఇంకా అడ్డ రోడ్ రావాలన్నా. అడ్డ రోడ్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్స్ రోడ్ ఉండిద్ది 4 పక్కల. కామపల్లి అంటే అటు సైడ్గా. ఎటు సైడ్? అటు మెరగాలు పోయాం అటు సైడ్. అటు ఎందుకు వెళ్ళారు మరి? ఏమో మరి అటు ఇటు నుంచి కూడా రావచ్చు, అడ్డ రోడ్ రావచ్చు కామపల్లి నుంచి. అటు నుంచి అడ్డ రోడ్ అన్న అట్టయితే ఏల్చూరు అన్న, ఏల్చూరు అని చెప్పు. మన కరెంట్ లొకేషన్ పెట్టాంగా. పెట్టిన లొకేషన్ కరెక్టే. ఊరి పేరు వైకల్ అన్న, కారు మంచి దగ్గర. ఏ రోడ్ ఎక్కుతా ఉంటున్నారు మరి? వైకల్ రోడ్డు. సరే రాండి మరి అట్నే. ఓకేనండి, మన సబ్స్క్రైబర్లకి నేను వచ్చేసి కరెక్ట్ లొకేషన్ పెట్టాను అని చెప్పేసరికి నేను వాట్సాప్ చేశాను అనమాట. ఆ లొకేషన్ ప్రకారం వస్తున్నారు. కామపల్లి ఎటు రాజీ? అటు సైడ్ ఎల్లల చెరువు బైపాస్ రోడ్ అటు కామపల్లి. మేము మెరగాలకి వెళ్ళాం. అదే కామపల్లి అటు బైపాస్ అటు అడ్డ రోడ్డు అటు బావచ్చు. అడ్డ రోడ్ నుంచి రాజకుమారి మెరగాలకి వెళ్తా ఉన్నది కానీ చిన్నప్పుడు ఆ కామపల్లి అయినా తెలుసు అన్నమాట. చెరువు కామపల్లి మేము మెరగాలకు పోయింది. ఇంకా చేనులను అటు దంసప్లు కానీ ఏ ఒకటి పట్టిమంటే అటు కామపల్లి నుంచి అటు నుంచి రోడ్డు అడ్డ రోడ్డు వెళ్ళి తెచ్చేవాళ్ళు. కామపల్లికి అడ్డ రోడ్డు దగ్గరే. సరే, ఇంకెట్టకేళ్ళకి అయితే ఇంకా మన సబ్స్క్రైబర్లు ఒక అరగంటలో రాబోతున్నారండి. అందుకని చెప్పేసి చికెన్ తీసుకొచ్చాను. రాజకుమార్ చేయబోతుంది. చేయి రాజు. నేను ఎవరు వద్దన్నారు చెప్పు. మా సుహాసిని కూడా చక్కగా రెడీ అయిపోయింది. సుహాసిని చెప్పు రాజు, ఇంకేం సంగతులు? ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాం మరి? చికెన్ అయితే తీసుకొచ్చానండి. ఇంకా రాజకుమారి మొత్తం కలిపెట్టి ఉడకబెడుతుంది. నెక్స్ట్ పులావా? సరే తొందరగానే మరి ఫోన్ చేశారు. ఇప్పుడు ఎన్నోగా ఇంకొక అరగంటలో రావచ్చు. అరగంటలో అయిపోద్దా? మన సబ్స్క్రైబర్లు వస్తున్నారంటే మనకు అదొక ఆనందమే కదా. అంత మీ సపోర్ట్ వల్లే కదండి. ఇంకా మాదేముందండి, ఇంకా మా మీద ప్రేమ అభిమానంతో వస్తున్నారంటే అది మీరు ఇచ్చిన ఏమంటారు సపోర్ట్ వల్లే కదా. అందుకని చెప్పేసి ఈ ట్రీట్ అంతా మీరు ఇస్తున్నా అదే. ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. ఇంకేంది ఇప్పుడు రాజకుమార్ చూసి వస్తున్నారా లేకపోతే మన సబ్స్క్రైబర్లు సపోర్ట్ చేసి వస్తున్నారా? అది సరేగానే మెరుపు నాకు ఎందుకు పడ్డావు? మాయమైపోయారు. తీసుకొస్తా. వాడేమో బట్టలు ఆకలి తిరుగుతున్నాడు మరి ఆది మానవుడిలాగా.
ఏం చేయాలి నువ్వు తొందరగా కానీ మరి కర్రీ చూపివా ఎట్లా వండుతున్నావా అందుకేనా సరే తొందరగా మరి ఇంకేంది మరి మెరుపుతేగా గుడ్లు తేగా గుడ్ల గొప్ప తేగా అది బల్లది వెనక రాత్రి ఎలికి కూర తిన్నావుగా ఎలికి కూర తినలేదు రాత్రి మీ డాడీ మీ తమ్ముడు ముగ్గురు కలిసి కూర చేసుకుని తింటారంటగా నిజమేనా చెప్పమా వా కోపంలో కూడా అరుంధతిలా ఉన్నావే ఇంకో సబ్స్క్రైబర్ ఫోన్ చేస్తున్నారు హలో చెప్పండి అండి నేను సంతమాగులూరు చెప్పండి అక్క బాగున్నారా నాని బాగున్నాం అక్క బిజీయా బిజీ అనేది అక్క రాత్రి బాగుందా బాగానే ఉంది కంగ్రాచులేషన్స్ అంటే ఇప్పటి వరకు చెప్పలేనందుకు వీక్ తర్వాత ఇంకా చూడండి కొరమేన్ చేపల పచ్చడి అయితే ఎలాగుందో సూపర్గా ఉంది. టేస్ట్ చేసి అనమాట ఉప్పు సరిపోయింది లేదని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపించాలని చెప్పేసి హీట్ మిషను తర్వాత వచ్చేసి వెయిట్ మిషను అన్ని దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట. మీరు కావాలనుకుంటే ఇంకా కొరమేన్ చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. సరేనా? చాలా టేస్ట్గానే సూపర్గా ఉంది. ఇంకా 1 వీక్ అవుతుందన్నమాట. మనం ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనెగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం నూనె పీల్చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉందన్నమాట. చూడండి ఎలాగుందో. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. ఓకేనా?